కుంభకోణం ఏదైతే ఉందో సృష్టి ఆసుపత్రి మీదన ఇప్పుడు కీలకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. అందులో కళ్యాణి అనే అమ్మాయిని, విశాఖపట్నంకి సంబంధించిన అమ్మాయిని కూడా అరెస్ట్ చేశారు. 40 లక్షల రూపాయలు ఒకళ్ళ దగ్గర తీసుకున్నారట. అట్లాగే వీళ్ళ కొడుకులు ఎవరైతే డాక్టర్ నమ్రత కొడుకులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళల్లో ఒక అతను లాయర్గా కూడా పనిచేస్తున్నట. ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్న బాధితుల్ని బెదిరిస్తున్నాడట. అట్లాగే ఇంతకుముందు కూడా 3 సార్లు ఆవిడ అరెస్ట్ అయినటువంటి ఉదంతంతో పాటుగా ఆవిడికి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి ఇష్యూ ఏంటంటే 2023లోనే లైసెన్స్ రద్దయిన, లైసెన్స్ టర్మ్ అయిపోయినా సరే ఆసుపత్రి నడుపుతున్నారని, స్పెర్మ్ బ్యాంక్ అయితే అసలు ఎలాంటి అనుమతి లేదు అన్నటువంటి విషయాలు తాజాగా తేలిని. వరుసపెట్టి ఇప్పుడు 3 ప్రాంతాలకు సంబంధించిన పోలీసులు, హైదరాబాద్ పోలీసులు, విజయవాడ పోలీసులు, విశాఖపట్నం పోలీసులు 3 చోట్ల ఇప్పుడు విచారించే పరిస్థితి. బట్ కేసు అయితే హైదరాబాద్లోనే రిజిస్టర్ అయింది.